మరి ఆయన చూసినట్టయితే ఈ అహాబు రాజు యెహోవా దృష్టిలో చాలా చెడుతనము చేసిన రాజుగా మనం చూస్తున్నాము. And Elijah in 1 Kings 17:1, మరి ఏలియా ప్రవక్త Yeah. మొదటి రాజులు 17:1 చూసినట్టయితే గనక he announces drought. ఆయన మరి కరువు గురించి ప్రకటించినట్లుగా మనం చూస్తున్నాం ఇక్కడ. So if you see the background, ఇక్కడ మనం చూసినట్టయితే దీని ముందు విషయాలన్నీ చూసినట్టయితే గనక Ahab's forefather Solomon also has followed the other gods. మరి ఆహాబు తండ్రి గారు కూడా మరి అన్య దేవతల్ని అనుసరించినట్లుగా మనం చూస్తున్నాము. 1 Kings 11:4. మరి మొదటి రాజుల గ్రంథము 11:4 మనం చూసినట్టయితే గనక మొదటి రాజుల గ్రంథము 11:4 చూసిన తర్వాత సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతి హృదయమును ఇతర దేవతల తట్టు తిప్పగా అతని తండ్రి అయిన దావీదు హృదయం వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. So here also what Ahab has done, he has break the commandment. ఇక్కడ మనం చూస్తే ఈ ఆహాబు రాజు కూడా దేవుని యొక్క ఆజ్ఞను ఉల్లంఘించిన వాడిగా మనం చూస్తున్నాము. He followed other gods. ఆయన అన్ని దేవతల్ని అనుసరించిన వాడిగా ఉన్నాడు ఈ ఆహాబు ప్రవక్త, ఆహాబు రాజు. So he was followed by his wife. ఆయన తన భార్య చేత ఈ అన్ని దేవతల తట్టు తిప్పబడినట్లుగా మనం చూస్తున్నాము. Jezebel. యెజబేలు, తన భార్య పేరు యెజబేలుగా మనం చూస్తున్నాము. He broke the commandment. According to the Exodus 23, you can refer afterward. ఓకే, నిర్గమకాండము 20:3 కనుక చూసినట్టయితే గనక You can refer afterwards. మరి అక్కడ మీరు తర్వాత చూడొచ్చు, మన దేవుడైన యెహోవాను తప్పించి మనం వేరే ఇతర దేవతలకు మొక్కకూడదు అన్నట్టుగా మనం చూస్తున్నాము. So here Ahab ఇక్కడ ఆహాబు రాజు was king and ruling over Israel. మరి ఆహాబు రాజుగా ఉన్నాడు. భార్యను బట్టి తను He followed other gods. వేరే దేవతలని అన్య దేవతల్ని అనుసరించినట్టుగా కూడా మనం Here, చూస్తున్నాము. because of that, Elijah proclaimed drought on Israel. ఒక రాజుగా ఉండి తను అన్య దేవతను అనుసరించడాన్ని బట్టి ఏలియా ప్రవక్త ఆ దేశమందు కరువు ప్రకటించినట్టుగా చూస్తున్నాం మనం ఇక్కడ. The drought was so severe, ఆ కరువు ఎంత తీవ్రంగా ఉందంటే it lasted around 3.5 years. అది 3.5 సంవత్సరముల కరువుగా మనం చూస్తున్నాము. But at that time, God took care of Elijah. కానీ ఆ సమయంలో కూడా మరి దేవుడు ఏలియా ప్రవక్తని సంరక్షించినట్టుగా కూడా మనం Every చూస్తున్నాము. single need he has taken care. ఆయన యొక్క ప్రతి అవసరత కూడా దేవుడు చూసినట్టుగా మనం చూస్తున్నాము. So in the same way, in the drought situation, అలాంటి స్థితిలో కూడా దేవుడు అలాంటి కరువులో కూడా you and me, he will take care of our situations. మిమ్మల్ని మమ్మల్ని కూడా దేవుడు ఆ కరువులో కూడా కాపాడుతాడు. We can believe him and look unto him. మనం ఆయన నమ్మి ఆయన వైపు మనం చూడాలి. We can refer Psalms 37. మరి కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్టయితే గనక ఆయన ఆపత్కాలమున వారు సిగ్గునందరు, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు అని వాక్యం మనము ధ్యానించవచ్చు. We need to focus on God and believe. మనము దేవుని వైపు దృష్టి సారించి ఆయనని నమ్మవలసిన వారిగా ఉన్నాము. Do not be discouraged. మనము ఎలాంటి నిరాశ చెందవలసిన అవసరం లేదు. The surrounding will be in drought situation, but you need to focus on God. మన చుట్టూ కూడా కరువు ఉన్నప్పటికీ కూడా మన దృష్టి అంతా దేవుని వైపు ఉండవలసిందిగా మనం ఉండాలి. So here I want to tell one more character by name Obadiah. ఇక్కడ నేను ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడుతున్నాను. ఆయన యాజకుడైన ఓబద్యా. Obadiah was a man of God. ఆయన దేవుని సేవకుడుగా ఉన్నాడు. He was a steward and manager in Ahab kingdom. మరి ఆయన ఆహాబు రాజు దగ్గర ఒక గృహ నిర్వాహకుడుగా కూడా పనిచేస్తున్నాడు. He was in high position. ఆయన చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. In leadership. ఆయన ఒక నాయకుడిగా కూడా ఉంటున్నాడు. But he believed God. కానీ ఆయన దేవుని నమ్మిన వాడిగా ఉంటున్నాడు. He feared God and had faith. ఆయన దేవుని పట్ల భయభక్తులు కలిగి విశ్వసించిన వాడిగా కూడా ఉన్నాడు. Because of that he hit 100 prophets. ఆయన ఒక 100 మంది ప్రవక్తల్ని పోషించిన వాడిగా కూడా ఉన్నాడు. From Jezebel.
అయ్యా, ఆయన ఉపధ్య మరి 100 మంది ప్రవక్తల్ని యెజబేలు నుంచి రక్షించిన వాడిగా కూడా ఉన్నాడు, దాచిపెట్టాడు. The challenge is when he met Elijah. మరి ఇక్కడ మనం చూసినట్టయితే తను ఎప్పుడైతే ఈ ఉపధ్య ఏలియాని కలిశాడో, So here in this situation, Obadiah got a challenge. ఇక్కడ చూసినట్టయితే ఉపధ్య కూడా ఈ సవాలు విసిరబడ్డాడు. He needs to tell God's message to Ahab. మరి ఈ ఉపధ్య కూడా ఈ ఆహాబు రాజుకి దేవుని యొక్క వర్తమానం చెప్పేవాడిగా ఉన్నాడు Through Elijah. ఏలియా ప్రవక్త ద్వారా. So in our lives we also face many challenges. ఇక్కడ మనం చూస్తే మన జీవితాల్లో కూడా ఎన్నో సవాళ్లు మనం చూస్తూ ఉంటాము. So we need to be wise enough how to manage the challenges in our lives. మరి మనం చాలా జ్ఞానంగా ఈ ఒక ప్రతి సవాల్ని కూడా మనము మేనేజ్ చేసేవాడిగా ఉండాలి. The message came to Elijah, go and speak to Ahab. మరి ఏలియా ప్రవక్తకి ఒక దేవుడి నుంచి ఒక వర్తమానం వచ్చింది, వెళ్ళి నువ్వు ఆహాబు రాజుతో మాట్లాడు అని. And I will send rain. నేను ఇక్కడ ఈ 3.5 సంవత్సరాల తర్వాత వర్షం పంపుతానని చెప్పమన్నాడు దేవుడు. So Elijah wanted to speak to Ahab. మరి ఏలియా ఆ ఆహాబు రాజుతో మాట్లాడాలనుకున్నాడు. So here we see that sometime King Ahab and Obadiah went and into the spring, find the springs of water in the drought situation. మరి ఈ కరువు సమయంలో ఈ ఆహాబు రాజా నీరు ఎక్కడ దొరుకుతుందా అని చూడటానికి వెళ్ళాడు. They went in two directions. మరి 2 మార్గాలుగా వాళ్ళు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. One side Obadiah and one side Ahab. మరి ఆహాబు ఒక పక్కగా వెళ్ళాడు, ఈ ఉపధ్య కూడా ఒక పక్కగా వెళ్ళినట్టుగా చూస్తున్నాము. Then Obadiah met Elijah. మరి ఈ ఉపధ్య ప్రవక్త అయిన ఏలియాని కలిసినట్టుగా మనం చూస్తున్నాము. So here you find like Ahab was going down to Elijah. ఈ సమయంలో చూసినట్టయితే గనక ఈ యొక్క ఉపధ్య ఏలియా ప్రవక్తని చూసి మరి నమస్కరించినట్లుగా చూస్తున్నాం. You can find that in 1 Kings 18:7 and 8. మరి మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనంలో మనం చూసినట్టయితే గనక 18:7-8 ఉపధ్య మార్గమున పోవుచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొనెను. ఉపధ్య ఇతన్ని నెరిగి నమస్కారము చేసి, నా ఏలిన వాడవైన ఏలియావు నీవే కదా అని అడగగా, అతడు నేనే అని చెప్పి, నీవు నా ఏలిని వాని దగ్గరికి పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియచేయమనెను. So here we see that Elijah is very famous at that time. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఏలియా ఆ సమయాల్లో చాలా ప్రముఖమైన వ్యక్తిగా ఉన్నాడు. For people of God. మరి దేవుని ప్రజలకి ఆయన ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఉన్నాడు. And people against God, he was an enemy. ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో ఏలియా వారికి కూడా వ్యతిరేకంగా ఉన్నాడు. So as is with Ahab. అందుకనే ఆహాబును So Ahab sent people to search for Elijah. మరి ఆహాబు ఏలియాని చూడటానికి మనుషుల్ని పంపిస్తాడు. So why? Because he wants to kill Elijah. ఎందుకు మరి తను ఏలియాని కలవాలనుకుంటున్నాడు? He wants to kill. ఏలియాని చంపాలనుకుంటున్నాడు. Why? Because he is a man of God and he spoke drought on the Israel. ఎందుకనగా అతడు దేవుని ప్రవక్తగా ఉన్నాడు, అంతేకాకుండా ఇశ్రాయేలు దేశం మీద కరువు ప్రకటించిన వాడిగా ఉన్నాడు. So at that time he met Obadiah. ఆ టైంలోనే మరి ఆయన ఉపధ్యాన్ని కలిసినట్టుగా మనం చూస్తున్నాము. So Obadiah was very much in fear. మరి ఉపధ్య చాలా భయంగా ఉన్నాడు. Why? Because he needs to deliver the message to Ahab king. మరి ఎందుకంటే ఉపధ్య వెళ్ళి మళ్ళీ ఆహాబు రాజుకి మరి వర్తమానం ఇవ్వాలి. Here you can see in 1 Kings 18. మరి మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్టయితే గనక, ఏలియా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబు దర్శించుదునని చెప్పుచున్నానెను. So what here Elijah is to claim that I saw the living and true God.
మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఏలియా ఏమని ప్రకటిస్తున్నానంటే నేను జీవము కలిగిన దేవుని ఆరాధిస్తున్నానని చెప్తున్నాడు. So here the actual one. ఇది ఇది అసలు నిజమైన పరిస్థితి మనం చూస్తున్నాము. On Mount Carmel, what will happen we'll see now. మరి ఇప్పుడు కర్మేలు పర్వతం మీద ఏమైందో ఇప్పుడు మనం చూద్దాము. 1 Kings 18:16 to 46. This is just a మరి reference. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 16 నుంచి 46వ వచనం వరకు కూడా ఈ యొక్క కర్మేలు పర్వతం మీద ఏం జరిగిందో అదంతా కూడా మనం చదవచ్చు, చూడొచ్చు. So Obadiah went back to Ahab and told that Elijah wanted to see him. మరి ఇక్కడ చూసినట్టయితే ఓబద్యా మళ్ళీ ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళి ఏలియా ఒకసారి ఆహాబుని చూడాలని వర్తమానం చెప్పాడు. In 1 Kings 18:18 it's written that మరి మొదటి రాజుల గ్రంథము 18 మనం చూసినట్టయితే గనుక Obadiah went అతడు నేను కాను యెహోవా ఆజ్ఞను గైకొనక బయలుదేవతలను అనుసరించి నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలును శ్రమపెట్టువారై ఉన్నారు. So here what Elijah is saying that it's not me, I am troublemaker. I am not a troublemaker, but you and your fathers. మరి ఇక్కడ చూసినట్టయితే నేను కాదు శ్రమ పెట్టేది, నీవు నీ తండ్రి వారు ఈ ఇశ్రాయేలుని శ్రమ పెడుతున్నారని చెప్తున్నాడు. By following the gods of Baal. ఎందుకనగా మీరు అన్య దేవతల్ని అనుసరించు వారిగా ఉన్నారు. So here he challenged, Elijah challenged. ఇక్కడ మనం చూసినట్టయితే గనక ఏలియా సవాల్ విసురుతున్నాడు ఆహాబ్ రాజుకి. Now send for all people over Israel. మరి ఇశ్రాయేలుకి వ్యతిరేకంగా నీ దగ్గర ఉన్న ప్రజలను పంపమంటున్నాడు. Tell them to meet me on Mount Carmel. మరి కర్మేలు పర్వతం మీద మనం కలుసుకుందామని చెప్తున్నాడు. Bring 450 prophets of Baal. మరి బయలు ప్రవక్తలైన ఒక 450 మందిని పంపమన్నట్లుగా చెప్తున్నాడు. And 400 prophets of goddess Asherah. అషేరు దేవత యొక్క 400 ప్రవక్తలను కూడా పంపమని చెప్తున్నాడు. Here it's written in 1 Kings 18 and 16 to 19. మరి ఇక్కడ చూసినట్టయితే మొదటి రాజుల గ్రంథము 15-16లో ఇవన్నీ కూడా ఉన్నాయి, 19లో ఉన్నాయి. So he describes about the Mount Carmel. So we'll just see what is Mount Carmel exactly. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ కర్మేల్ పర్వతం గురించి ఒక్కసారి మనం ధ్యానిద్దాము. So this is located in 15 kilometers from Mediterranean Sea. మరి మధ్యధరా సముద్రం నుంచి ఇది 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. It's one side of Israel. మరి ఇశ్రాయేల్కి ఒక పక్కగా ఉంది కర్మేల్ పర్వతము. And around 28 kilometers from Sea of Galilee. గలిలియా సముద్రం నుంచి 28 కిలోమీటర్ల దూరంగా మనం చూస్తున్నాము. And it's near Jerzeel. మరి జెర్జీల్ అనే ప్రాంతంకి దగ్గరగా ఉంది. That is a valley. అది ఒక లోయగా ఉంది. It is the last battle where we face the Armageddon. మరి ఈ యొక్క లోయలోనే మనము ఆ యొక్క ప్రకటన గ్రంథంలో చెప్పిన ఆ మహాయుద్ధమును చేయబోతున్నాము. We'll see afterwards what is Jerzeel Valley in 19th chapter. మరి ఇక్కడ 19వ అధ్యాయంలో ఈ యొక్క లోయ గురించి మనం తర్వాత చూద్దాము. So what is Armageddon also we can see that is in Revelation 16:16, that is last battle. We'll check it after. మరి ప్రకటన గ్రంథము 16:16లో కూడా ఆ జరగబోయే మహాయుద్ధం గురించి రాసి ఉన్నది, తర్వాత మనం చూద్దాము. So in 1 Kings 18:19, మరి మొదటి రాజుల గ్రంథము 18-19లో మనం చూసినట్టయితే గనక Baal 450 of Baal god. బయలు దేవత యొక్క 450 మంది బయలు ప్రవక్తలు summoned them. మరి Elisha summoned them. వాళ్ళందరినీ కూడా ఒక చోట సమకూర్చాడు. Baal is god of male god. మరి బయలు దేవత ఒక Male. మగ దేవతగా ఉన్నది. Is goddess. అది అషీరేము దేవతగా ఉన్నది. So total is 850. మరి మొత్తం కలిపి 850 మంది ప్రవక్తలు అక్కడ ఉన్నారు. On God's side, how many people are there? మరి దేవుని వైపు ఎంతమంది ఉన్నారు? Only one. ఒక్కళ్ళు, That is Elijah. ఆయన ఏలియా ప్రవక్త. So we can see in 1 Kings 18:20 that. మరి ఇక్కడ మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయంలో వాటన్నిటి గురించి రాయబడి ఉంది. The challenge starts now. ఇప్పుడు ఈ యొక్క సవాలు గురించి మనం చూద్దాము. So
Elijah says, ఏలి అంటాడు, how long we have to do options and opinions. మరి మనం ఎంతకాలము ఆలోచిస్తూ ఉంటాము. 18:20 చూసినట్టయితే గనక, ఆహాబు ఇశ్రాయేలీయులందరి యొద్దకు దూతల్ని పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాణ్ణిని అనుసరించుడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరంగా ఒక్క మాటైనను పలకకపోయిరి. So people are totally silent. కానీ మనుషులందరూ కూడా మౌనంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. They don't know where to follow, in God's people or Baal's God. వాళ్ళకి అర్థం కావట్లా ఎవరిని అనుసరించాలి, బయలు ప్రవక్తను అనుసరించాలా లేకపోతే దేవుని ప్రజల్ని అనుసరించాలా అర్థం కావట్లేదు. So we need to check like where you are. Don't follow other gods. మరి మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వేరే దేవతను మనం అనుసరించకూడదు. So in this idols are just rock and all idols means you will not get anything. It's only just keeping and worshipping. మరి మనం ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ విగ్రహాల నుంచి మనకి ఏమీ రాదు. అవి ఒట్టి ఆరాధింపబడితే కానీ వాటి నుంచి మనకి ఏమీ రాదు. So in our lives also we will face many challenges and idols. మరి మన జీవితాల్లో కూడా ఎన్నో సవాళ్ళు, ఎన్నో విగ్రహాలు మనం ఎదుర్కొంటూ ఉంటాము. Small idols will become a big idol in your life. మరి చిన్న చిన్న విగ్రహాలే మన జీవితాల్లో పెద్దవిగా మారుతాయి. It's all a fleshly attitudes. మన యొక్క మరి శరీరంలో చేసే ఎన్నో క్రియలు. It might be anything, TV serials or gossips. మరి టీవీ సీరియల్స్ కానివచ్చు, లేకపోతే కొండాలు మాట్లాడుకోవడం కావచ్చు, or your phone. Mobile phone. So nowadays people are totally addicted to phone. మరి ఇప్పుడు చూసినట్టయితే మనందరం కూడా ఫోన్స్కి చాలా అలవాటు పడిపోయాము. So that is one of your idols. బానిసలు అయిపోయాము. That is an idol. అది కూడా మన జీవితంలో విగ్రహంగా ఉంది. So you need to focus on God. మనము దేవుని వైపు దృష్టి పెట్టాలి. So any focus drifting away, మరి మనం పక్కకి తప్పిపోతే గనక so that will become an idol. అది మనం దేవుడి నుంచి పక్కన తప్పించేది ఏదైనప్పటికీ కూడా అది ఒక విగ్రహంగా ఉంటుంది. Here we see Peter focusing on Jesus in the sea. మరి ఇక్కడ మనం చూసినట్టయితే గనక పేతురు యేసుప్రభుని చూడకుండా సముద్రం వైపు చూస్తున్నాడు. It's just you can refer Matthew 18:30-31 afterwards. మరి మత్తయి సువార్త 18:30-31 మనం చూడొచ్చు. When he is focusing on Jesus, he is not drowning. మరి తను యేసుప్రభుని చూస్తున్నంత సేపు కూడా తను మునిగిపోలేదు. But he just saw his focus was drifting away, then he sank in the sea. మరి పేతురు యొక్క దృష్టి ఎప్పుడైతే యేసుప్రభు నుంచి తప్పిపోయిందో అప్పుడు తను మునిగిపోతున్నట్టుగా మనం చూస్తున్నాము. That is the world. అది లోకమై ఉన్నది. So you need to examine yourself where you are and follow God. మరి మనల్ని మనము ఒకసారి విమర్శించుకోవాలి. మనము దేవుణ్ణి అనుసరిస్తున్నామా లేకపోతే లోకాన్ని అనుసరిస్తున్నామా అని చెప్పేసి. So coming back to Elijah, 1 Kings 18:22. మరి మళ్ళీ మనం ఏలియా ప్రవక్త దగ్గరికి వచ్చేసరికల్లా మరి మొదటి రాజుల గ్రంథము 18:22 మనం చూసినట్టయితే Here he says that I am only one left. అప్పుడు ఏలియా, యెహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడినే శేషించి ఉన్నాను, అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే Continuing to 20:25, Elijah saying that you are many, I am only one left. మరి ఇక్కడ మనం చూస్తే మీరైతే చాలా మంది ఉన్నారు, నేనైతే ఒక్కడున్నానని ఏలియా మాట్లాడుతున్నాడు. So here in they call upon the Lord. వారు మరి ఈ బయలు ప్రవక్తలు బయలు దేవతకి ప్రార్థించారు till morning till night, afternoon. మరి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఈ బయలు దేవతలు ఆ యొక్క బయలు ప్రవక్తలు బయలు దేవతకి ప్రార్థించారు. If you can check it on 18:25-26. మరి 18వ అధ్యాయము 25-26లో ఈ విషయాలన్నీ కూడా మనం చూడొచ్చు. But there is no voice from them.
కానీ అక్కడి నుంచి ఎలాంటి జవాబు The రాలేదు. gods are not answering. మరి వాళ్ళ యొక్క దేవతలు ఏం మాట్లాడట్లేదు. Elijah mocked them. మరి ఏలియా వాళ్ళని మరి గేలి చేసినట్టుగా మనం చూస్తున్నాము. In 27, verse 27 and 28. మరి ఇక్కడ 27 18వ అధ్యాయము 27లో మనం చూసినట్లయితే, మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయడి, వాడు ఒకవేళ ధ్యానము చేయుచున్నాడేమో, దూరముననున్నాడేమో, ప్రయాణం చేయుచున్నాడేమో, వాడు నిద్రపోచున్నాడేమో, మీరు ఒకవేళ లేవవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా, వారు మరి గట్టిగా కేకలు వేయచు రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహమును కోసుకొని చుండిరి. So, but midday passed, no response. ఇక్కడ మనం చూసినట్టయితే బయలు దేవత నుంచి ఎలాంటి జవాబు He is రావట్లేదు. saying your God is sleeping. మరి మీ దేవుడు నిద్రపోతున్నాడని ఏలియా గేలి చేస్తున్నాడు. The living God will sleep. మరి Our living God will sleep. మరి మన దేవుడు ఎప్పుడైనా నిద్రపోతాడా? They are just an idols and he is mocking them that they are sleeping. మరి ఇక్కడ ఏలియా అంటున్నాడు, బయలు యొక్క దేవతల్ని, బయలు యొక్క ప్రవక్తల్ని గేలి చేస్తున్నారు, వాళ్ళు ఏమైనా నిద్రపోతున్నారేమో అని అంటున్నాడు. So they actually frustrated and they broke the altar. మరి వాళ్ళు అక్కడ చూస్తే వాళ్ళు ఎంతో చిరాకు పడిపోయి అక్కడున్న బలిపీఠాన్ని విరక్కొట్టేసేసారు. And Elijah was seeing them, and the next Elijah's 32, if you read. మరి 32వ వచనంలో మనం చూసినట్టయితే గనక He took 12 stones. మరి ఇక్కడ ఏలియా ప్రవక్త ఒకసారి చదువుదామండి. 31వ వచనము, యెహోవా వాక్కు ప్రత్యక్షమై, నీ నామము ఇశ్రాయేలు అగునని వాగ్దానం నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మాణిక్యల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయుడని చెప్పెను. So he took 12 stones according to 12 tribes. మరి 12 గోత్రములు చొప్పున ఏలియా ప్రవక్త అక్కడ 12 రాళ్లను తీసుకున్నాడు. The name given to Jacob. మరి యాకోబు సంతతికి ఇచ్చిన 12 గోత్రాల చొప్పున తీసుకున్నాడు. Representing Israel. మరి ఇశ్రాయేలు గోత్రికులని అవన్నీ కూడా సూచనగా ఉన్నవి. Jacob wrestled and prevailed. మరి యాకోబు మరి అక్కడ పెనుగులాడాడు. After that he got that name and 12 tribes. మరి యాకోబు దేవునితో పెనుగులాడిన తర్వాత ఇశ్రాయేలుగా మారబడ్డాడు. ఆ తర్వాత వారి యొక్క సంతతికి ఇశ్రాయేలు 12 గోత్రములు కూడా వచ్చాయి. So here the battle is dry wood versus soap wood. మరి ఇక్కడ మనం చూసినట్టయితే గనక ఎండిపోయిన చెక్క తడిచిపోయిన చెక్కకి మధ్య యుద్ధం జరుగుతుంది. And bulls also, they are wet. ఇక్కడ వధింపబడిన ఎద్దులు ఏదైతే ఉన్నాయో అవి కూడా తడపబడ్డాయి. And water. అక్కడ ఇంకా ఒక నీటిలో కందకంలో అక్కడ నీరు కూడా పోసారు మన వైపు. God wants to show from disadvantage. మరి దేవుడు ప్రతికూల పరిస్థితి నుంచి ఆయన చూపించుకోవాలనుకుంటున్నాడు. Think of Joseph in prison. మరి యోసేపు చెరసాలలో ఉన్న విషయాన్ని మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాము. Think of Daniel in lion's den. మరి దానియేలుని సింహబోన్లో ఉన్న విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాము. Think of Jesus Christ on the cross. మరి యేసు ప్రభుని ఆ శిలువ మీద మనం జ్ఞాపకం చేసుకుందాము. Before he wins. మరి ఆ గెలవకపోయే ముందు. So here we see the hearts have turned. మరి ఇక్కడ మనం చూసినట్టయితే వారి యొక్క హృదయాలు తిప్పబడ్డాయి. In 1836-37 First Kings. మరి 1836లో మనం చూసినట్టయితే గనక అస్తమయ నైవేద్యము అర్పించే సమయమున ప్రవక్త యొక్క ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసెను. యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడువై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితివనియు ఆ దినమున కనపరచుము. So
what has happened here, the next is the fire in 38, the fire of the Lord fell and consumed the burnt offerings. ఇక్కడ మనం చూసినట్టయితే ఆ తర్వాత ఏమైందంటే దేవుని యొక్క అగ్ని వచ్చి ఈ బలిపీఠం మీద ఉన్న వాటన్నిటిని కాల్చి వేసినట్టుగా In చూస్తున్నాము. 38 verse, it's clearly written that it also taken that stones, 12 stones. ఇక్కడ మనం చూసినట్టయితే 36వ వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ ఉన్న 12 రాళ్ళు కూడా 38వ వచనంలో ఇక్కడున్న రాళ్ళు కూడా దహింపబడినట్లుగా చూస్తున్నాం. హల్లెలూయా. And also it licked the water. మరి ఇక్కడ చూసినట్టయితే అవన్నీ కూడా నీళ్లను ఆరిపోచేసినట్టుగా మనం చూస్తున్నాము. If you think here stones also, stone means it's the heat should be very severe. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఒక రాయిని కరిగించాలంటే ఎంతో వేడి కావాలి, ఎంతో అగ్ని కావాలి. Around 1300 to 1500 degrees. మరి ఒక 1300 డిగ్రీల నుంచి 1500 సెంటీగ్రేడ్ అగ్ని కావాలి రాళ్ళని కరిగించాలంటే గనక. Normal our body is around 37 degrees. మరి మన యొక్క శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. But to consume the stone, we should have the heat of 1300 to 1500. మరి ఇక్కడ రాళ్ళని కరిగించాలంటే గనక దాదాపు 1300 నుంచి 1500 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత కావాలి. So here the Lord is God. In 1839 we can see ఇక్కడ మనం చూసినట్టయితే 18వ అధ్యాయము 39వ వచనంలో మనం చూస్తే యెహోవాయే దేవుడు అని కేకలు వేసినట్టుగా మనం చూస్తున్నాము. yes, the same Lord yesterday, today and forever. ఇక్కడ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. You can see in 13:18, Hebrews 13:18. మరి ఇక్కడ హెబ్రీయులు రాసిన పత్రికలో కూడా మనం చూడొచ్చు ఆయన ఎప్పుడు నిరంతరము మారని దేవుడుగా ఉన్నాడు. So finally the victory was Elijah. మరి ఏలియా యొక్క విజయాన్ని మనం చూస్తున్నాము. Our God, the living God. మరి జీవం కలిగిన దేవుడి యొక్క విజయాన్ని మనం చూస్తున్నాము. So the next is we need to put all our self to death. మరి మన యొక్క స్వ అనే దాన్ని మనం ఏం చేయాలంటే చంపి వేసుకోవాలి. It will come again and again in our lives and it will pinpoint and it will make us to tempt to sin. మరి మనం చూసినట్టయితే కనుక పాపము మనల్ని ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తా శోధిస్తూ ఉంటది. So we need to put that sin to death. మరి ఆ పాపాన్ని మనము చంపివేయాలి. So what Elijah has done, మరి ఇక్కడ ఏలియా ఏం చేశాడు? he slaughtered the prophets of Baal. మరి ఆ యొక్క బయలు ప్రవక్తని చంపేశాడు, కాల్చి వేసినట్టుగా మనం చూస్తున్నాం, చంపేసినట్టుగా చూస్తున్నాం. 42 is written in 1 Kings 18. మరి 40-42 వచనాలు చూసినట్టయితే అప్పుడు ఏలియా ఒకరినైనను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తల్ని పట్టుకొండని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరికి వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. So we need to put to death our sins and everything we need to put to death. మరి మనము మన యొక్క శరీరాన్ని అలానే మనం పాపాన్ని, దానిలో ఉన్న పాపాన్ని కూడా చంపివేయాలి. So Lord is not an idea. మరి దేవుడు ఒక ఐడియా కాదు, ఒక ఆలోచన కాదు. So Lord is not a memory. ఆయన ఒక జ్ఞాపక శక్తి కాదు. Lord is not a tradition. ఆయన ఒక ఆచారం కాదు. Lord is not a religion. మరి ఆయన ఒక మతం కాదు. Lord is not an imagination. మరి ఆయన ఒక ఊహ కాదు. He is not a symbol. ఆయన ఒక గుర్తు కాదు. Lord is a living God. మరి దేవుడు జీవము కలిగిన దేవుడు. హల్లెలూయా. Living, active, fire sending God. మరి ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. Sin hating, idol destroying God. మరి పాపాన్ని చంపివేసే దేవుడుగా ఉన్నాడు. He is a prayer hearing God. ఆయన ప్రార్థనకి జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. The Lord rules fire. మరి ఆయన అగ్ని అయి ఉన్నాడు. The Lord rules flesh. మరి ఆయన శరీరాన్ని శాసించేవాడిగా ఉన్నాడు. Rules flesh. మరి శరీరాన్ని పాలించేవాడిగా ఉన్నాడు. He rules wood. ఆయన చెక్కని పాలించేవాడిగా ఉన్నాడు. He rules rocks. మరి ఆయన రాళ్ళని శాసించేవాడిగా ఉన్నాడు. He also rules the nature rain.
మరి ఆయన ప్రకృతిని వర్షాన్ని కూడా శాసించే దేవుడుగా ఉన్నాడు. He rules our hearts. ఆయన మన యొక్క హృదయాన్ని కూడా ఆయన శాసించేవాడిగా ఉన్నాడు. God keeps and sees our heart. ఆయన మన హృదయాన్ని చూచే దేవుడుగా ఉన్నాడు. 19:14. మరి 19వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినట్టయితే గనక మొదటి రాజుల గ్రంథము 19:14లో మనం God is చూసినట్టయితే a jealous గనక God. మరి దేవుడు మరి రోషము కలిగిన వాడై ఉన్నాడు. What 19:14 whatever the filthy and defiling things, take away from your life. మరి మన జీవితాల్లో ఏదైతే మురికి ఉందో, ఏదైతే ఆయనకు అయిష్టమైన అవన్నీ తీసివేసే దేవుడుగా ఉన్నాడు. So Elijah spoke drought on Israel. Now ఏలియా ప్రవక్త మరి ఇశ్రాయేలు దేశం మీద కరువు ప్రకటించాడు. so now what is the next step? మరి తర్వాత ఏం చేస్తాడు? So drought should end. మరి ఈ కరువు ఆగిపోవాలి. So in 19వ అధ్యాయము 14వ వచనము, సైన్యములకు అధిపతియు దేవుడగు యెహోవా కొరకు మహారోషము గలవాడనే నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము తీసివేయటకై చూచుచున్నారని చెప్పెను. then Elijah said to have go up and eat and drink. 41 and 44. మరి 18వ వచనము 41-44లో మనం చూసినట్టయితే, పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనం చేయబోయిన గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. So there is a sound of abundance of rain here. ఇక్కడ ఏది అంటున్నాడు, చాలా ఒక విస్తారమైన వర్షం పట్టే ధ్వని నాకు వినపడుతుందని అంటున్నాడు. The purpose of drought was fulfilled. మరి కరువు యొక్క ఉద్దేశము, దేవుడు ఎందుకైతే ఆ కరువును అనుమతించాడో దాని యొక్క ఉద్దేశము నెరవేరింది. The rain was on the way. Rain was on the way. మరి వర్షము రాబోతున్నట్టుగా ఏలియా చెప్తున్నాడు. He bowed down. ఆయన తన యొక్క ముఖాన్ని నేల మీదకి వంచి He put his face between his knees. మరి ఆయన యొక్క ముఖాన్ని ఆయన యొక్క రెండు మోకాళ్ళ మధ్య So పెట్టుకొని the submission of and prayer to God. మరి తనకి అది దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవునికి సమర్పించుకోవడం కనపడుతుంది మనకి. This kind of a prayer is a different posture. మరి ఈ యొక్క ఏదైతే ఈ భంగిమ ఏదైతే ఉందో, తల కిందకి తల మోకాళ్ళ మధ్య పెట్టుకున్నది, అది ఒక ప్రత్యేకమైనది. Normally people will kneel down or lift up their hands and pray. మరి ఇక్కడ మనం చూసినట్టయితే మనందరం కూడా మోకాళ్ళు ఉంచుతాము, లేకపోతే చేతులు ఎత్తుతాము, తల ఉంచుతాము. But this Elijah prayed in a different way. మరి ఏలియా ప్రవక్త ఒక ప్రత్యేకమైన విధానంలో మనం ప్రార్థించినట్లుగా చూస్తున్నాము. So here Elijah prayed 7 times. మరి ఇక్కడ ఏలియా ప్రవక్త 7 మార్లు ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాము. We can see the persistent prayer. మరి ఇక్కడ ఏలియాకి మరి అంత పట్టుదలతో కూడిన ప్రార్థన చూస్తున్నాం మనం. 7 times and he is not rejected. మరి 7 సార్లు ప్రార్థించినప్పటికీ కూడా తను ఎంత మాత్రం కంగారు పడలేదు, No disappointment. ఎలాంటి నిరుత్సాహము పడలేదు. Just he prayed and waited upon Lord. ప్రార్థన చేశాడు, వేచి చూశాడు. He had faith that God will answer it. ఆయనకి విశ్వాసం ఏముందంటే దేవుడు ఆయన ప్రార్థనకి జవాబు చెప్తాడని చెప్పేసి. God promises yes, amen. ఎందుకంటే దేవుడు అవును ఆమెన్ అనే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, ఆమెన్. We need to pray without ceasing. మరి మనము ఎడతెగక ప్రార్థించే వారిగా ఉండాలి. So here we see a cloud as small as man's hand. మరి ఇక్కడ మనం చూసినట్టయితే మేఘము అరచేతి అంత ఉన్నట్టుగా మనం It చూస్తున్నాము. was rising out from the sea. మరి అది ఓ సముద్రం మీద నుంచి వస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. So in faith, Elijah asked God to send rain, but it was in human hands, a cloud. కానీ ఇక్కడ ఏలియా విశ్వాసంతో దేవునికి ప్రార్థన చేస్తున్నాడు వర్షం రావాలని. కానీ ఇక్కడ మేఘం చూస్తుంటే ఎంత ఉంది, అరచేయి ఎంత ఉంది. So slowly and small way, ఇక్కడ మనం చూస్తే
చిన్నగాను ఒక చిన్న మార్గంలోను Rain came in a slowly, ఇక్కడ and he proclaimed, Elijah said to Ahab that, go, the rain is coming. మరి ఇక్కడ ఎందుకైతే ఈ కరువు దేవుడు అనుమతించాడో దాని యొక్క ఉద్దేశం నెరవేరిన తర్వాత ఏలియా ప్రవక్త వెళ్ళి ఆహాబుతో చెప్తున్నాడు, ఎల్లు వర్షం పడుతుందని చెప్పినప్పుడు Prepare your chariot and go down before it rains. మరి నీ రథమును సిద్ధపరచుకోను, వెళ్ళు వర్షం బాగా పడబోతుందని ఆహాబు రాజుతో ఏలియా ప్రవక్త చెప్తున్నాడు. He spoke word of faith. మరి ఆ యొక్క విశ్వాసంతో మనం పలికినట్లుగా చూస్తున్నాము. From Elijah to Ahab based on a sight of cloud. మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఏలియా ఆ యొక్క మనిషి చేయంత చిన్న మేఘము సముద్రము మీద నుండి పైకి ఎక్కుచున్నదనెను. So the cloud was so small, but Elijah believed that it will rain very heavily and said to Ahab to go. ఇక్కడ మనం చూసినట్టయితే గనక మేఘం అయితే అరచేయంత ఉంది. ఏలియా ఏమని ప్రవచిస్తున్నాడు? పెద్ద వర్షం పడుతుందని ఆహాబ్ రాజుకు చెప్తున్నాడు. So Elijah, here we can see in Elijah is traveled 20 to 25 kilometers before Ahab went there to a place called Zarzil. మరి ఇక్కడ మనం చూసినట్టయితే గనక ఈ ఆహాబు కంటే ముందుగా ఇజ్రాయేలు గుమ్మం యొద్దకు ఆ 20-25 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఏలియా అంతకంటే ముందుగా మనం వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. In that very heavy rain, ఆ యొక్క పెద్ద వర్షంలో. so God's word was true. మరి ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సత్యమైనదిగా మనం ఇక్కడ చూస్తున్నాము. The long drought was over. ఆ యొక్క కరువు దినం సమాప్తం అయిపోయింది. Then the hand of the Lord came upon Elijah, మరి దేవుని యొక్క హస్తము ఏలియా మీదకి వచ్చినట్టుగా మనం చూస్తున్నాము. and he gave up his ranks. మరి ఓకే. ఇక్కడ మనం చూసినట్టయితే కనుక మరి తన నడుం బిగించుకొని తను వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాము. Went ahead of Ahab. ఆహాబ్ దగ్గరికి వెళ్ళాడు. This was a supernatural. ఇది మరి ఒక చాలా అసాధారణమైన విషయంగా మనం చూస్తున్నాము. I think this verse we find that he wanted to meet Ahab's wife. ఎందుకంటే మరి ఆహాబ్ యొక్క భార్య యెజబెల్ను కలవడానికి ఏలియా వెళ్తున్నాడు. To demonstrate that Lord is God and he has done like this. మరి ఆ యెజబెల్కి ఏమని చెప్పాలనుకుంటున్నాడంటే ఏలియా మరి యెహోవాయే దేవుడు, ఆయన జరిగిన విషయం అంతా కూడా యెజబెల్కి చెప్పాలనుకుంటున్నాడు. So we need to be careful and prepare ourselves. మరి ఇక్కడ మనము దేవుని కొరకు ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉండాలి. The situation of fear gripping all around. మరి ఇక్కడ ఎంతో భయం ఉన్నది, చాలా భయానకమైన పరిస్థితులు ఉన్నాయి. And God's hand is upon us. మరి దేవుని యొక్క హస్తం మనందరి మీద ఉన్నది. He is taking care of each and every needs like Elijah. మరి ఏలియాకి ఏ విధంగా అయితే దేవుడు పోషించాడో మన యొక్క ప్రతి అవసరతలు కూడా దేవుడు The చూస్తున్నాడు. God is mighty God. మరి దేవుడు చాలా బలమైన దేవుడు. He is fulfilling each and every needs. మరి ఆయన మన యొక్క ప్రతి ఒక్క అవసరం కూడా తీరుస్తున్నాడు. In this current situation also, మరి ఈ యొక్క కరోనా సమయంలో కూడా we should not worry. మరి అస్సలు మనం భయపడాల్సిన అవసరం లేదు. In my life also, in this many people are losing jobs. మరి ఇక్కడ నా విషయంలో చూసినట్టయితే కనుక ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. But in this situation, I got a step ahead. మరి నేనైతే ఒక అడుగు ముందుకు వేశాను నా ఉద్యోగంలో. I praise God for this. మరి నేను దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. I think this is what I wanted to tell you about Elijah. మరి ఈ విషయాన్ని నేను మీ అందరితో పంచుకోవాలనుకున్నాను. And thanks for this time and thanks for all the prayers. మరి అందరికీ కూడా వందనాలు. చాలా మంది ప్రార్థించారు. Time is very. మరి సమయం అయిపోవస్తుంది. You keep me and my family in prayers. మరి నాకు మా కుటుంబం గురించి ప్రార్థించండి. Even pastor was we are also missing him. మరి ఎడ్విన్ పాస్టర్ గారిని మేము కూడా చాలా మిస్ అవుతున్నాము. So after my father died, he was a spiritual father for me.
మరి మా తండ్రి గారు చనిపోయిన తర్వాత అంకుల్ మాకు ఎంతో ఆత్మీయ తండ్రిగా ఉన్నారు. So he was just 2 months older to my father. మరి మా తండ్రి గారు మా డాడీ కంటే కూడా ఆయన కేవలం 2 నెలలు పెద్దవారుగా ఉన్నారు. So all glory to God. దేవునికి మహిమ. So let us collectively, unitedly worship God in the church. మనందరం కూడా ఐక్యతతో ఈ సంఘాన్ని నడిపిద్దాము. And with the peace of God in the church. మరి దేవుని యొక్క సమాధానం సంఘంలో ఉండాలని ప్రార్థించేద్దాము. Thank you. దేవునికి వందనాలు. మనం ప్రార్థనలో కొనసాగుదాము. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మరి దేవుడు మనందరి ముందు ఎన్నో విషయాలు ఉంచాడు. దేవునికి మహిమ, దేవునికి మహిమ, దేవునికి మహిమ. మనందరం ప్రార్థనలో ఉన్నట్టయితే తలలు వంచవలసిన వారు తలలు వంచండి. కాళ్ళల్లో శక్తి ఉన్న వాళ్ళు నుంచోండి. చేతులెత్తగలిగిన వాళ్ళు చేతులెత్తండి. దేవుని నీ సంఘంగా కూడి మహిమ పరుద్దాం. దేవునికి ప్రార్థన చేద్దాం. ఏలియా, యాకోబు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఏంటంటే ఏలియా మన వంటి స్వభావము కలిగిన వాడైనప్పటికీ కూడా బహు ప్రార్థన బలముతో నిండినవాడు. ఆ ఏలియా ప్రార్థన, మనుష్య స్వభావము కలిగిన ఏలియా ప్రార్థన మనం కూడా కలిగి ఉండాలని ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. దేవానికి స్తోత్రం. దేవుణ్ణి అడుగుదాం. దేవా, అలాంటి ప్రార్థన శక్తి మాకు కావాలి తండ్రి. దేవుని వాక్యం చెప్తుంది, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడుతుంది అని చెప్తుంది. వాక్యం ఎంత ప్రకటించినప్పటికీ, వాక్యం ఎంత చేసినప్పటికీ కూడా దేవుని యొక్క ప్రార్థనలు, మనము చేసే ప్రార్థనలు దేవునికి చేరవలసి ఉంది. ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన ఆత్మతో నింపబడాలని దేవుని కోరుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. Thank you Jesus, thank you Lord, thank you Father. Lord, we praise you Lord, we worship you తండ్రి. దేవాని గొప్ప కార్యం చేయండి ప్రభా. మాలో ఉన్న ఆ యొక్క సడలిన మోకాలని ప్రభా కదిలించమని అడుగుతున్నాం తండ్రి. మేము ఇంకా మోకరించట్లేదు ప్రభా, మేము ప్రార్థించట్లేదు ప్రభా. మా జీవితాల్లో ప్రభా భయంకరమైన తండ్రి దేవ బద్ధకం ఉంది ప్రభా, సోమరితనం ఉంది ప్రభా. ఎడతెగక చేసే ప్రార్థన అనుభవం మాకు లేదు ప్రభా. ఏలియా వంటి ప్రార్థన అనుభవం మాకు కావాలి తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. అందరు ప్రార్థనలో ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా. లార్డ్ వి ప్రైజ్ యు. ప్రతి ఒక్కళ్ళు చాచి అడగండి. సంఘము ముందు పాతాళలోక ద్వారములు నిలువ చాలవు. 400 మంది బయలు ప్రవక్తలు ఉన్నప్పటికీ కూడా, ఒక్కవైపు ఏలియా ఉన్నప్పటికీ కూడా దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. అరచేతి మేఘము నుంచి మహాధ్వని వర్షము కలిగించు దేవుడు, గొప్ప దేవుడు, మంచి దేవుడు, శాసించే దేవుడు, అగ్నిని శాసించే దేవుడు, వర్షాన్ని శాసించే దేవుడు, ప్రకృతిని శాసించే దేవుడు, రోగముని శాసించే దేవుడు, బాధల్ని శాసించే దేవుడు. ప్రతి బలహీనత నజరేయుడైన యేసు నామములో వంగును గాక, యేసు నామములో వంగును గాక. ఎలాంటి బలహీనత అయినప్పటికీ నజరేయుడైన యేసు నామములో బయటికి వచ్చును గాక. ఎలాంటి గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ, ఏ విధమైన మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పటికీ, నడుము నొప్పులు ఉన్నప్పటికీ, హెడేక్స్ ఉన్నప్పటికీ, క్యాన్సర్స్ ఉన్నప్పటికీ, ఏదైనప్పటికీ నజరేయుడైన యేసు నామములో విశ్వసించిన వారు ఆమేన్ అందురు గాక. హల్లెలూయా, హల్లెలూయా. శక్తితో మమ్మల్ని నింపండి తండ్రి, శక్తితో మమ్మల్ని నింపండి దేవా. ప్రార్థనాత్మతో నింపండి. ఎడతెగక చేసే ప్రార్థన అనుభవం మాకు దయచేయండి. విశ్వాసంతో చేసిన ప్రార్థన మాకు దయచేయండి అయినా. అయ్యా తండ్రి, సాతాను శక్తులను ఎదిరించడానికి శక్తి దయచేయండి తండ్రి, కృప దయచేయండి అయినా. అయ్యా తండ్రి, వి ఆర్ కమింగ్ విత్ ద ఫుల్ ఆర్మర్ ఆఫ్ గాడ్ ఫాదర్. సర్వాంగ కవచం ధరించుకొని వస్తున్నాం ప్రభా. ప్రతి అసమాధాన ఆత్మ యేసు నామములో బొంగును గాక. ప్రతి తాగుబోతు ఆత్మను యేసు నామములో వెళ్ళిపోవును గాక. ప్రతి గలిబిని కలిగించే ఆత్మలన్నీ యేసు నామములో మా కుటుంబాల నుంచి దూరం అవును గాక. ప్రతి బూతులాడే ఆత్మ నజరేయుడైన యేసు నామములో బయటికి వచ్చును గాక. యేసు నామములో బయటికి వచ్చును గాక. ప్రతి విధమైన రోగము, తిండిపోతనము, నిద్రపోతనము, సమయమని కాజేస్తున్న ప్రతి దురాత్మలు ఫోన్స్ ద్వారా, ఇంకా టీవీల ద్వారా, గాసిప్స్ ద్వారా ఎక్కడైతే సాతాను ప్రభావం చూపుతుందో అవన్నీ కూడా యేసు
యేసు నామములో బయటికి వచ్చింది గాక. బంధిస్తున్నాం ప్రభా, బంధిస్తున్నాం ప్రభా. అయ్యా నీ నామంలో బంధింపబడుతుంది, బంధింపొస్తుంది. ఏదైతే విప్పుతారో అది విప్పబడుతున్నాను అంటున్నా ప్రభా. బంధిస్తున్నాం ప్రభా. సాతాను యొక్క క్రియలని బంధిస్తున్నాం. అపవాది క్రియలను లయపరచడానికి మనిషి కుమారుడు ప్రత్యక్షమయ్యాడు ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. అందరూ ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుణ్ణి దాటిపోనివ్వద్దు, దాటిపోనివ్వద్దు అన్నాడు. అబ్రహాము దాటిపోనివ్వలేదు, ఈరోజు మనం దాటిపోనివ్వద్దు. దేవా మాకు నీ ఆశీర్వాదం కావాలి తండ్రి. ఏలియా వంటి ప్రార్థన మాకు కావాలి తండ్రి. ఆత్మల భారం మాకు కావాలి తండ్రి. ఆత్మను రక్షించడానికి మాకు కృప దయచేయండి ఆయన. అయా అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేసే కృప మాకు దయచేయండి ఆయన. అయా పరిశుద్ధమైన జీవితం జీవించడానికి కృప దయచేయండి ఆయన. మాలో నీకు ఆయాసకరంగా ఉన్న విషయాలన్నీ బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. అయా తండ్రి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఒప్పుకున్నాం ప్రభా, మా పాపములన్నీ నీ సన్నిధానంలో ఒప్పుకుంటున్నాం ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసు, వందనాలు యేసు. సాతానుకు అపజయము కలుగును గాక. జయము మీకే తండ్రి, జయము మీకే తండ్రి, జయము మీకే తండ్రి. జయము, జయము. హోసనా, హోసనా. వి ప్రైజ్ యు లార్డ్. నీకే జయము తండ్రి, నీకే జయము తండ్రి. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపోయినా, యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగిపోయినా, భయము లేదు జయము మనకి, భయము లేదు జయము మనకి. విజయ గీతం పాడెదము, విజయ గీతం పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనకే, హోసన్నా జయ మనదే, హోసన్నా జయ మనదే. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయము స్వస్థపరచును, యేసు గాయము స్వస్థపరచును. రక్తమే రక్షణనిచ్చు, రక్తమే రక్షణనిచ్చు. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయ మనదే, హోసన్నా జయ మనదే, హోసన్నా జయ మనదే, హోసన్నా జయ మనదే. Hallelujah. Thank you, Jesus, Lord. We praise you, Lord. We worship you, Naina. Jayemu manade tandri. We are declaring and proclaiming that, oh Father, that victory belongs to us, oh Father, because we are worshiping a victorious God, oh Father. Deva memu jeevamu kaligina jayavantudaina దేవుణ్ణి ఆరాధిస్తున్నాం తండ్రి. We triumph in the name of Lord, oh Father. We triumph in the name of Jesus, oh Lord. యేసు యొక్క నామములో మేము విజయోత్సవం చేస్తున్నాం ప్రభా. వస్తున్నా మీకు జయము తండ్రి, మాకే జయము తండ్రి. దేవుని బిడ్డలైన మాకే జయము తండ్రి. అపవాది చెప్తున్న ప్రతి అబద్ధాలు నజరేయుడైన యేసు నామములో లయమైపోను గాక తండ్రి. వాడు అబద్ధికుడు తండ్రి, వాడు అబద్ధములకి జనకుడు దేవా. వాడు ఎన్నో అబద్ధాలు పెడతాడు ప్రభా. వాడు మమ్మల్ని నిరుత్సాహపరుస్తాడు తండ్రి. అబద్ధాలన్నీ యేసు నామములో తొలగిపోను గాక. నీ వాక్యము సత్యము ప్రభా, నీ వాక్యము చెప్తుంది ప్రభా. ఆ వారు ఆపత్కాలమున సిగ్గునందరు, వారు కరువు దినములలో తృప్తి నొందుతారంటున్నావు ప్రభా. మేము కరోనా ఉన్నప్పటికీ, ఎలాంటి కరువు ఉన్నప్పటికీ కూడా నువ్వు కాపాడే దేవుడు ఉన్నావు ప్రభా. అయా తండ్రి, మా యొక్క పోషకుడు మీరు ప్రభా.
ఏలియాని పోషించిన వాడు మమ్మల్ని పోషిస్తున్నాడు ప్రభా. వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ అవర్ జాబ్స్ ఫాదర్, వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ అవర్ విజ్డమ్ ఫాదర్, వీఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ అవర్ టాలెంట్స్ ఫాదర్, బట్ వీఆర్ డిపెండింగ్ ఆన్ యూ జీసస్. మేము నీ మీద ఆధారపడుతున్నాం ప్రభా, నీ మీద ఆధారపడుతున్నాం తండ్రి. ఒప్పుకుంటున్నాం ప్రభా, నోటితో ఒప్పుకుంటున్నాం ప్రభా, హృదయమందు విశ్వసిస్తున్నాం ప్రభా, ప్రొక్లెయిమ్ చేస్తున్నాం ప్రభా, పలుకుతున్నాం ప్రభా. తండ్రి కృప నీవు తండ్రి, కృప నీవు తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్. దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. కృప దయచేయనైనా, కృప దయచేయనైనా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మన మధ్యనున్న అరుణతో వచ్చి ముగింపు ప్రార్థనలోకి మనల్ని నడిపిస్తారు. అందరూ కూడా అదే ప్రార్థన వైఖరిలో ఉండండి. మరి దేవుని వాక్యం చెప్తుంది, నా మందిరికి కూడా, జనులందరికీ కూడా ప్రార్థన మందిరం అనబడుతుందని. మరి మందిరంలో ఎక్కువ ప్రార్థనలు జరపాలని దేవుని యొక్క ఉద్దేశం అయి ఉంటుంది. సో అందరు ప్రార్థన వైఖరిలో ఉండండి, మొరపెట్టండి, దేవుని అడగండి. దేవుడు మరి అడుగువానికి ఇచ్చే దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు, అన్నిటి కొరకు అడుగు. మహిమ చెల్లిస్తున్నాం దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. రక్షకుడవు నా తండ్రి, విమోచకుడవై ఉన్నావు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. తండ్రి మా పక్షంగా నీవు ఉన్నావు తండ్రి, మా పక్షంగా యుద్ధము చేయించిన దేవుడవు నా దేవా, నీకు వందనాలు ప్రభా. ఆనాడు ఏలియాకు తోడుగా ఉన్నట్లుగా ప్రభా, ఈనాడు ప్రభా మీరు మాకు తోడుగా ఉన్నారు ప్రభా. ఎల్ షదై సంఘానికి మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము నా దేవా. హల్లెలూయా, 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 హల్లెలూయా. మేము ఒంటరి వారము కాదు తండ్రి, సర్వశక్తిమంతుని నీడలో ప్రభా దేవా, మీ యొక్క ఆశ్రయ దుర్గము క్రింద ప్రభా, మీ రెక్కల చాట్ కాపుదలలో ప్రభా మేము ఉంటున్నాము నా దేవా. మీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా, మీకే మహిమ చెల్లిస్తున్నాము దేవా. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా మీకు వందనాలు, వందనాలు చెల్లిస్తున్నాము దేవా. మీ కృతజ్ఞతాస్తుతులు ప్రభా దేవా. మరి తండ్రి దేవా నడిపించిన కాపరి కిరణ్ బ్రదర్ నా తండ్రి, హల్లెలూయా. మరి తండ్రి బిడ్డని పట్టి వందనాలు చెల్లిస్తున్నాము దేవా. ఈ రోజు వాక్యము నా తండ్రి గొప్ప దేవుడా, హల్లెలూయా, హల్లెలూయా తండ్రి దేవా. మమ్మల్ని తండ్రి తృప్తి పరిచి ఉంటుండగా నా దేవా. అవును నా తండ్రి, ఇదిగో ప్రభా దేవా, రిమాసే హెల్మోతోరో హజమందరో హోజే కేందరియరమాసి రిమోందల హజమందరో కొరబషందరియర బాబా. తండ్రి ఆత్మీయ స్థితిలో మమ్మల్ని దేవా పెంచుతున్న దేవా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. బిడ్డలను ఆశీర్వదించండి నా తండ్రి, బిడ్డల పైన మీ యొక్క హస్తం చాపమని అడుగుతున్నాం దేవా. మీకు వందనాలు ప్రభా దేవా. నా తండ్రి ప్రభా అవును తండ్రి, ఈ వారమంతయు నా దేవా మీ యొక్క కాపుదలలో భద్రతలో మమ్మల్ని పెట్టి ఉన్నందుకు వందనాలు. మరి ఈ వారమంతయు మీరు మాకు తోడుగా ఉండండి ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము దేవా. గవర్నమెంట్ ఎన్ని దేవా ప్రభా ఆటంకాలు, సాతానుడు అనేకమైన ఆటంకాలు ఇచ్చినను ప్రభా, మేము యేసు వైపే ప్రభా మా కన్నులు ఎత్తుచున్నాము నా దేవా. దేవా మీ యందు ప్రభా మేము నడుచుచుంటుండగా తండ్రి, విశ్వాసపు అడుగులతో మేము ముందుకు వెళుచుంటుండగా నా దేవా. దేవా నా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, జీవము గల దేవా, పరిశుద్ధాత్మ యొక్క కాపుదల భద్రత ప్రతి బిడ్డ పైన ఉంచమని అడుగుతున్నాం దేవా. మీకు వందనాలు. మరి ఒకసారి మా ఆత్మీయ తల్లి అయిన ప్రేమ సిస్టర్ కొరకు మేము ప్రార్థిస్తున్నాం నా దేవా. దేవా మీ రెక్కల నీడల బిడ్డని భద్రపరచండి నా దేవా. దేవ తండ్రి ఆ బిడ్డకి మీరు తోడుగా ఉండండి. ఆ బిడ్డ ఎన్నడూ ఒంటరి కాదు ప్రభువా. దేవా ఆ బిడ్డకి మీరు తోడుగా ఉండండి తండ్రి. మీ సన్నిధిలో ఆ బిడ్డ ఎదుగునట్లుగా ప్రభువా, మీతో నడుచున్నట్లుగా ప్రభువా, ఒంటరిగా ఉన్న సమయంలో మీరు మాట్లాడండి నా తండ్రి, బలపరచండి నా తండ్రి. హల్లెలూయా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. కుమార్తె సంగీతాన్ని నా తండ్రి, దేవా జయప్రకాష్ బ్రదర్ని నా దేవా, స్వీటీని నా తండ్రి, అభిషేక్ని ప్రభా దేవా మీరు దర్శించండి నా తండ్రి. దేవా 2000 సంవత్సరాల ముందే మీరు తండ్రి ప్రభా బిడ్డకి స్వస్థతనిచ్చి ఉన్నారు ప్రభా. అభిషేక్ స్వస్థత కొరకు దేవా. దేవా మేము
ఉద్దేశము ప్రభా దేవా బిడ్డ జీవితంలో నెరవేర్చమని దేవా దేవా మీ చేతికి అప్పగిస్తున్నాం నా దేవా. ఆ బిడ్డ రాబోయే ప్రవక్తగా నా దేవా, రాబోయే బోధకుడుగా నా దేవా. ఓ రబ షందరబ సియారబ దేవా మీరు దేవ నా తండ్రి దేవ తండ్రి మీరు సిద్ధపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మేము నమ్ముతున్నాం నా దేవా, సజీవుడైన దేవుని మేము ఆరాధించుచున్నాము నా తండ్రి. గొప్ప దేవుడా మీకు వందనాలు వందనాలు ప్రభా. మరి షీలాంటి డాక్టమ్మ కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాం దేవా. దేవా యక్షదే సంఘంలో వస్తున్న దేవా నా తండ్రి పెద్దవారందరినీ మీ రక్తం క్రిందికి అప్పగిస్తున్నాం దేవా. మంచి ఆరోగ్యము నా దేవా, దేవా బిడ్డలకి మంచి ఆరోగ్యం దయచేయమని దేవా, బిడ్డలకి మీ తోడుగా ఉండి నడిపించమని ప్రభా. దేవా తండ్రి మీకే మహిమ చెల్లిస్తూ దేవా ఇచ్చిన ఈ సమయాన్ని పట్టి వందనాలు చెల్లిస్తున్నాం దేవా. మాకు తండ్రి దేవా మంచి ఆహారంతో తృప్తిపరిచి ఆత్మలు అనే ప్రభా దేవా నీరు త్రాగించి ప్రభా దేవా మమ్మల్ని బలపరిచిన తండ్రి మరి ఒక్కసారి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ నామంని హెచ్చిస్తూ గణపరుస్తూ మహిమపరుస్తూ మీరే దీవించి ఆశీర్వదించి అన్ని విధాలా మీరు మహిమ పొందమని మీకే మహిమ చెల్లిస్తూ ఈ కొద్ది విన్నపం యేసయ్య అతి పరిశుద్ధమైన నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. Let's stand for the benediction. Thank and praise God for the word of God that has been delivered. చెప్పబడిన దేవుని యొక్క వాక్యాన్ని బట్టి దేవుని వందనాలు Dear చెల్లిస్తున్నాము. beloved Kiran, సహోదరుడు ప్రియుడు కిరణ్ సహోదరుడు పంచుకున్నారు. the great theme, ఇది great theme he has taken, that one man has destroyed 450 all lost. మనం గొప్ప మాటలు ఈరోజు నేర్చుకున్నాము. ఒక్క మనుష్యుడు 400 మంది పైగా ఉన్న అబద్ధ ప్రవక్తల్ని సంహరించాడు. And so we don't need to be afraid of any situation. మనం ఏ పరిస్థితిని బట్టి మన జీవితంలో మనం If you భయపడలేదు. are afraid of anything, now the God of Elijah is the God of you and me. మనం ఏదే విషయమైనా భయపడుతున్నట్లయితే ఏలియా దేవుడు మన దేవుడై ఉన్నాడు. The God of Elijah who slaughtered 450 idols, he will slaughter all the situations in our life. ఏలియా దేవుడు ప్రతి ఒక్క అబద్ధాన్ని సంహరించాడు. మన జీవితంలో కూడా ప్రతి ఒక్క అబద్ధ పరిస్థితిని సంహరించగలడు. Let's keep thanking and praising God దేవుని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ that we can slaughter all idols, all opposition in Jesus' ప్రతి ఒక్క name. వ్యతిరేకత ప్రతి ఒక్క విగ్రహాన్ని కూడా దేవుడు సంహరిస్తాడని ప్రార్థిస్తాం. Oh, no. The grace of our Father and of the Son and the sweet and abiding Holy Spirit fellowship rest and abide with us both now and forevermore. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండును గాక. Amen. 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 As we all know again, coronavirus has stepped in. మనందరికీ తెలుసు కరోనా వైరస్ మళ్ళీ ఇంకొకసారి ఉధృతం అవుతుందని. And there is a Telangana, a statutory instruction is being given. ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వము ఈ విషయమై కొన్ని నియమాలు నిబంధనలు పెట్టిందండి. That no groups, ఇట్లా గుంపులుగా no కలుసుకోకూడదు. congregations also should join. ఇలా గుంపులుగా ఏమాత్రం కలుసుకోకూడదని చెప్పారు. Kindly uphold, as we have the Good Friday, మనకి గుడ్ ఫ్రైడే సర్వీస్ ఉన్నది. we will decide, pray about it and decide. దాని గురించి ప్రార్థిద్దాము. తర్వాత మీకు తెలియజేయబడుతుంది. Yeah, whether we will have it here or we will have it online. మనం ఇక్కడ కలుసుకుని చేస్తామా లేదా ఆన్లైన్ లోనే చూడగలుగుతాం. ఎందుకంటే మనం ప్రభుత్వానికి విధేయత చూపించాలి. Yes. వాళ్ళ నియమాలకి వాళ్ళ రూల్స్ కి మనము విధేయత చూపించాలి. కాబట్టి పరిస్థితి ఎలాగుందో తెలియదు. ప్రార్థిద్దాము. దేవుని చిత్తమైతే ఇక్కడ కలుసుకుందాము. Otherwise, you will be in online. లేదా ఆన్లైన్ లో మీరు అందరు చూద్దాం. And all those who have given your names for the 7 words. 7 మాటల కొరకు మీరు ఎవరెవరైతే సిద్ధపడి ఉన్నారో వారందరూ కూడా మీరు సిద్ధంగా ఉండండి. ఇక్కడ వచ్చి చెప్పడానికైనా లేదా ఆన్లైన్ అయినా చెప్పడానికి. Mahima is not come. The first word is Mahima. మహిమ సహోదరి మొదటి మాట చెప్పానండి. ఆ సహోదరి రాలేకపోయింది. Father, forgive them for they know not what they do. తండ్రి వీరేం చేస్తున్నారో వీరేదో కనుక వీరికి క్షమించండి అన్నమాట. Second verse, today thou shalt be with me in paradise. రెండవ మాట, నేడు నాతో కూడా నువ్వు పరదేశంలో ఉండువు అన్నమాట. Shanti Priya. శాంతిప్రియ సహోదరి Luke 23:43. లూకాసు వార్త
23వ అధ్యాయం 43వ వచనము. Third word, woman, behold thy mother. మూడవ వాక్యము అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్నమాట. Our young boy, brother Jay will speak on this. మన యవనస్తుడు జయ సహోదరుడు ఈ మాట గురించి మాట్లాడుతాడు. John 19:26. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనము. Fourth word will be spoken by Sister Sudha. నాలుగవ మాట సుధా సహోదరితో Jesus said, చెప్పబడుతుంది. Eli, Eli, lama sabachthani. యేసు అన్నారు, ఏలి ఏలి లామా My God, why have you forsaken నా me? దేవా నా దేవా నన్నేలా చేయి విడిచితివి. It's Matthew 27:46. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ. Sixth word will be spoken by Jedida. ఆరవ మాట, ఐదవ మాట జెరీయా సహోదరి చెప్తాడు. John 19:28. I thirst. నేను తప్పికొని ఉన్నానన్నమాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనంలో రాదు. Sixth word, ఆరవ మాట, it is finished. Jesus said it is finished. యేసు ప్రభు అన్నారు సమాప్తమైనది It అని. will be spoken by Sister Sunita. సునీత సహోదరి ఈ మాటల గురించి మాట్లాడతారు. John 19:30. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. And the seventh word with the conclusion, it will be given by me. ఏడవ మాట చివరిగా నాతో చెప్పబడింది. బెండిక్ సహోదరు మాట్లాడతారు. Father, into thy hands I commend my తండ్రి, spirit. నా యొక్క నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. Let's pray for all the speakers. అందరి బోధకుల గురించి ప్రార్థించండి. Everyone will be with anointing అందరూ కూడా అభిషేకింపబడిన వర్తమానము నూతనమైన and the power of the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుడి శక్తితో నింపబడిన Whether we వర్తమానం. have it here or online. ఇక్కడ కానీ ఆన్లైన్ లో కానీ Right now, from now on, let's pray for them. మీరు అందరూ వారి గురించి ప్రార్థిస్తూ ఉండండి. That's God bless. ఇంకొక ప్రత్యేకమైన ప్రకటన ఉప్పల్ సంఘం గురించి కూడా ప్రార్థించండి. నిన్నటి దినానికి వెళ్ళామండి. ప్రదీప్ సహోదరు, సుచరిత సహోదరి వచ్చారు. ఉపేంద్రమ్మ సహోదరి ఇంటి పై భాగంలో ఉప్పల్ సంఘం జరుగుతుంది. 4వ తారీఖున నిజానికి అక్కడికి వెళ్ళి ప్రారంభించాలని అందరూ నిర్ణయించి ఉన్నారు. దాని గురించి కూడా తెలియజేయబడుతుంది. కానీ ఎక్కువ ప్రార్థించండి, అక్కడ సంఘం ప్రారంభం అవ్వాలి అని. ఉప్పల్ సంఘం గురించి దయచేసి ప్రతిరోజు మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. ఇంకొక విషయం ఏమైనదంటే వేణమ్మ సహోదరి మొదటిసారి మనోరాలు తీసుకొచ్చింది కాబట్టి స్నాక్ బండ వేస్తున్నారు. అవి తీసుకుని వెళ్ళండి. వారి గురించి వేణమ్మ సహోదరి గురించి కూడా ప్రార్థన చేయండి. సహోదరి కూడా ఒంటరిగా పాపతో ఉంటున్నారు కాబట్టి ఆ సహోదరి గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోండి. దేవుడికి Thank you for coming. Really, in spite of this COVID, so many people have come. ఇంత భయంకరమైన పరిస్థితులు బయట ఉన్నప్పటికీ ఎంతో మంది వచ్చారు. It is almost full. దాదాపుగా నిండిపోయారు. God bless you. దేవుడు మిమ్మల్ని And దీవించాడు. we go with the word. మీరు ఈ వాక్యం వినిన వాక్యమును మీరు దాచిపెట్టుకుని Amen. ధ్యానించి వర్ధిల్లండి. దానిలో Amen. జాగ్రత్తగా క్షేమంగా ఇళ్ళకి చేరుకోండి. దేవునికి స్తోత్రం.